మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో నేను చాలా స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాను. క్విక్ ఇంట్రో అయితే ఇస్తాను. వ్లాగ్ అంతా షూట్ చేస్తున్నా. లైక్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసా, ఇంట్రో ఇప్పుడు షూట్ చేస్తున్నా. ఇంకా పడుకునే ముందు మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. ఒక్కదాన్నే వెళ్తున్నాను, పిల్లలు లేకుండా. అండ్ ఇంకా ఎవరు అకంపెనీ చేయలేకపోయారనమాట. సోలోగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అది ఎక్కడికి ఏంటి చెప్పే ముందు దీని చిన్న బిహైండ్ ద స్టోరీ చెప్తాను. ఐ ఫెల్ట్ లైక్ ఏ బ్లెస్సింగ్ అనమాట. సో ఎక్కడికి వెళ్తాను కూడా చెప్పేస్తాను. నేను అసలు ఎలా ఫ్రేమ్ చేయాలి ఈ వీడియో అనేది కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. ఇంకా సో నేను ఇషా ఫౌండేషన్ వాళ్ళు కోయంబత్తూరులో మహాశివరాత్రి సెలబ్రేషన్స్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళబోతున్నాను. సరే గుడికి వెళ్ళలేకపోతాము, స్పెషల్ డేస్ కూడా అంత మంచి సెలబ్రేట్ చేసుకోలేకపోతే ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి ఫేజ్లో ఉన్నాను నేను లైఫ్లో. భక్తి లేదని కాదు, బట్ దాని మీద స్టెబిలిటీ లేదనమాట. సో మా డాడీ చెప్తూ ఉంటారు, కనీసం పొద్దున్న లేచి రోజు ఖచ్చితంగా ఒక టైం పెట్టుకో, స్ట్రిక్ట్గా దీపం పెట్టుకో, అలా చెప్తూ ఉంటారు. సో అసలు అవన్నీ జరుగుతూ ఉండే నేను స్టెబిలిటీ కొంచెం చూస్తున్నాను. మంచిగా ఒక పద్ధతిగా చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, కొంచెం ఆ సైలెన్స్ తెచ్చుకోవాలి మైండ్కి అని చెప్పి మహాకుంభమేళకి వెళ్దామని చెప్పి చాలా అనుకున్నా. లాస్ట్ ఇయర్ కొన్ని యాంకర్ లాస్ట్ ఇయర్ తను వెళ్తున్నప్పుడు చెప్పింది, నా ఫ్రెండ్స్ వెళ్ళారు, అందరూ వెళ్ళడము, అందరు రీల్స్ చూసిన ఫొటోస్ చూసిన వెళ్ళాలనుకోవడము, బట్ సంహవ్ కుదరట్లేదు అనమాట. అది చాలా బాధ ఉంది నిజంగా. ఎంత వెళ్ళాలని లైక్ మనసు అంతా అక్కడే ఉందన్నమాట. డాడీ కూడా మన ఇద్దరం వెళ్దామా పోనీ, ఇంకా రకరకాల ప్లాన్లు వేసుకున్నాం, బట్ ఏది మనం షేప్ తీసుకోలేదు. అదొక బాధ ఉంది. మొత్తానికి నాకు ఇషా ఫౌండేషన్కి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో ఆ కన్ఫర్మేషన్ వచ్చి అది తెలిసినప్పుడు నిజంగా గూస్ బంప్స్ నాకు. ఆ రోజు నేను వాళ్ళు ఒకళ్ళు కన్ఫర్మేషన్ మాట్లాడతారు కదా, మ్యామ్ మాట్లాడినప్పుడు మహాకుంభమేళకి వెళ్ళలేకపోతున్నాను, చాలా బాధ ఉందండి, ఇది కన్ఫర్మ్ అవగానే. సో నాకు అక్కడ వెళ్ళలేకపోయాను అన్నది నాకు ఇటు నుంచి పిలుపు వచ్చినట్టు, అక్కడ వెళ్ళలేకపోయాను, దాన్ని ఇక్కడ యూ క్యాన్ కమ్ హియర్ అని పిలిచినట్టు అనిపించిందని నాకు నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చి. ఆ రోజు అయితే కొంచెం ఏడ్ చేశాను కూడా. నేను పాస్ట్ 2-3 మంత్స్గా నవంబర్ డిసెంబర్ అప్పుడు మా అక్క, మా తోటకోళ్ళు ఉంది, తనకి కోయంబత్తూరు వెళ్ళాలని చాలా ఉండే. ఈషా ఫౌండేషన్ దగ్గర ఆదియోగి మొత్తం చూడాలి, కనీసం పౌర్ణమి రోజన్నా వెళ్ళాలి, అలాగా అక్క అంటా ఉంది. నేను వెళ్తే నువ్వు వస్తావని అడుగుంది. సో నవంబర్ డిసెంబర్ కూడా మా ఇద్దరికి అవ్వలేదు, తను వెళ్ళలేదు. దాని తర్వాత షిరిడి వెళ్ళింది అనమాట ఒక్కరితే. బట్ నాకు అసలు కుదరలే, ఏమంతా కుదరడానికి. ఇప్పుడైతే వెళ్ళబోతున్నాను. ఐ నో ఎవ్రీ ఇయర్ అంత బాగా సెలబ్రేట్ చేస్తాం, మనందరం చూస్తాం కదా టీవీలో. సో ఈసారి లైవ్లో చూడబోతున్నాను. సో మొత్తం ఈ వ్లాగ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో కూడా షేర్ చేస్తాను. ఇప్పుడైతే ప్యాక్ చేసుకోవడం, BTS ఇవాళ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మిగతా విషయాలు వాయిస్ ఓవర్లో విందరు కానీ స్టే ట్యూన్. నేను ఎక్కడికైనా ఊరు వెళ్ళే ముందు ఆర్ ఊరి నుంచి వచ్చాక ఏదో ఒకటి టాయ్ కొనడం అనేది ఒక ఆచారంలో వస్తుందన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ అలా బొమ్మలు అవి అంతా మధ్యలో కొనడం అవ్వకపోతే నేను ముందరే ఆదిత్యకి చిన్న గిటార్ కొన్నా. ఎందుకంటే లాస్ట్ టైం అర్జున్కి మీరు చూసి ఉంటారు, ఆదిత్య స్పోర్ట్స్ డే వీడియోలో షేర్ చేశాను. సో మా మామగారు వాళ్ళు అక్కడ ఉన్నారు ఇప్పుడు. సో ఆయన చేతుల మీదుగా వాడికి గిటార్ ఇప్పించామన్నమాట ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని. సో అది చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాడు, నాకు లాక్కున్నాడు. కాకపోతే అది పెద్దది అండ్ ఆల్సో జాగ్రత్తగా వాడుకోవాలి కదా, కాకపోతే చెయ్యన కట్ అవుతుంది అని. సో అమెజాన్లో చూసి ఇది యుకులేలే అంటారు దీన్ని, యాక్చువల్లీ గిటార్ అని కూడా అన్నారు. స్ట్రింగ్స్ తక్కువ ఉంటాయి, చాలా బుజ్జిగా బాగుంది, వాడి సైజ్కి బాగుంటుంది కదా అని. మనోడికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో తెలియదు. కాకపోతే ఏంటంటే అది చూసినప్పుడు చూసారు ఎక్స్ప్రెషన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలాగే కీబోర్డ్ కూడా చిన్నది ఉంటుంది, బిగినర్స్ది, అది యమహాలో అట్లా ఉంది, 4000 అరౌండ్ ఉంది. కాకపోతే మరీ 3.5 years తక్కువ అని నా ఫీలింగ్. కొంచెం అర్జున్ కూడా బేసిక్స్ వస్తే వీడికి చెప్తాడు. సో అప్పుడు తర్వాత కొనొచ్చులే ఒక 6-7 months అయ్యాక అని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అలా ఇస్తే దాంతో ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది కదా, ఇన్స్ట్రుమెంట్తో ఇష్టం ఉంటుంది చిన్నప్పటి నుంచి అని చెప్పి. నచ్చిందా? నచ్చిందా చెప్పు అమ్మకి. దీంతో చేస్తావా చెప్పు. నాకు థ్యాంక్స్ చెప్పులు, నేను కొన్న గిటార్. అమ్మ పెట్టాలి మరి గట్టిగా. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. వాట్ ఈస్ దిస్ కాల్డ్ ఆదిత్య? గిటార్. ఎవరిది? అన్నీ అది. అమ్మ wait, okay, చేయాలి. And for every guitar there is one basic thing to do, which nobody knows. You never even, you don't know that, and you చేస్తారా? స్లోగా చేయాలి, స్లోగా.
సో ఇక్కడ ట్రావెల్ ఏంటంటే నేను ఇంట్లో ఇప్పుడు వుడ్ వర్క్ అంతా జరుగుతుంది, లాస్ట్కి వచ్చేసింది అనమాట. నేను ఫుల్ డే అక్కడ ఉంటున్నాను. సో బస్సు ట్రైన్ మనం వెళ్ళొచ్చు కోయంబత్తూర్కి హైదరాబాద్ నుండి, అది కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఆప్షన్. రోడ్స్ కూడా బాగున్నాయంట, బస్సులో వెళ్ళిన వాళ్ళు చెప్పారు. అవైతే మనకి బస్ టికెట్ 4000 3000 అలా ఉన్నాయి. ఇప్పుడు మహాశివరాత్రి టైం పీక్ టైం కాబట్టి కొంచెం ప్రైస్ ఉంటాయి ఫ్లైట్స్. అది కూడా డైరెక్ట్ అయితే 8000 అలా పడింది 15 days ముందు చేసుకుంటే. ఇంకొంచెం ముందు అయితే ఇంకో 2000 తగ్గచ్చు. బెంగళూరు చెన్నై హాల్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లే ఓవర్, అక్కడ కూడా మనకు 2000 కలిసి వస్తుంది. నాకు ఉన్న టైంకి వర్క్ లోడ్కి ప్రశాంతంగా డైరెక్ట్ ఫ్లైట్ అయితే అక్కడికి వెళ్ళాక కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. టూ మచ్ ఇది ఉండద్దు స్ట్రెస్ అని చెప్పి ఇలా తీసుకుంటున్నాం. సో వీళ్ళైతే రకరకాల ఛార్జీలు వేస్తాను అంత పెంచారనమాట. అదే నవ్వుకుంటున్నాను చూసి, ఏంట్రా అసలు మనకు పీక్ టైం ఉంటే ఇంకా దారుణంగా పెంచేస్తారు అక్కడికైనా. నేను ఆ వీక్ మహాకుంభకు టికెట్స్ చూస్తూ ఉన్నాం అనమాట, ఈషా ఇన్విటేషన్ రాకముందు. 28,000 25,000 అలా ఉంది 1 way టికెట్ డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి. సో అలా అయితే బుక్ చేసుకున్నాను 15 days ముందరే. అండ్ ఈ డ్రెస్ అయితే నా డ్రీమ్ డ్రెస్. నాకు బాటిల్ గ్రీన్ చాలా చాలా ఇష్టము. అనీనా బొటిక్ అని నేను చాలాసార్లు మీకు మెన్షన్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తారు కదా. సో అమూల్య నా కజిన్, తన దగ్గర చేయించుకున్నాను. సో నేను చెప్పాను లైట్ వెయిట్ ఉండాలి, బ్రీతబుల్గా ఉండాలని. ఇది ఈ ఈవెంట్ కానీ చేయించుకున్న ఏం కాదు, నేను మామూలుగా బాటిల్ గ్రీన్ డ్రెస్ కావాలి మంచిగా, నాకు ఎప్పుడు ఫేవరెట్ టైం వేసుకోవడానికి ఉంటుందని. అండ్ తను దుపట్టాతో సర్ప్రైజ్ చేసింది అనమాట. నేను ఫ్యాబ్రిక్ అవన్నీ చెప్పను, యూ కెన్ కాంటాక్ట్ హర్, ఎందుకంటే అది వాళ్ళ జాబ్ కాబట్టి. ఫ్యాబ్రిక్ లైక్ సో సాఫ్ట్ అండ్ గ్లాసీ, లైట్ వెయిట్, బ్రీతబుల్, అమేజింగ్ ఉంది. క్వాలిటీ అంతా మనకు ఆ ఫ్యాబ్రిక్లో తెలిసిపోతుంది అనమాట. వేసుకుంటే కూడా చాలా లైట్గా ఉంది, అంత చూడడానికి హెవీగా ఉన్న డ్రెస్ కూడా. సో ఇక్కడ నేను లెగ్గిన్ చూస్తున్నాను, గో కలర్స్కి వచ్చేసా, సో ఈజీగా అయిపోతుంది, కరెక్ట్గా మ్యాచింగ్ దొరుకుతుందని. బట్ ఇది కొంచెం వెల్వెటీ ఫినిష్ ఉంది, షైన్ ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఏదైతే బెటర్ అని. అసలు మాకు ఇంకొక 4 రోజుల ముందు అనుకుని ఉంటే కరెక్ట్గా తనతో వెళ్ళి తీసుకునేదానికి ఈజీగా అయిపోయేది. నేను ఎప్పుడు 10 days ముందు మామూలుగా ఏదైనా పండగ వేసుకోవడానికని డ్రెస్ చేయించుకున్నా, నాకు ఇలా శివరాత్రికి యూజ్ అయింది. సో మనకి స్పెషల్గా అనిపిస్తుంది కదా. మనకి ఎప్పుడు రేపు ప్రయాణం అంటే ముందు రోజు ఇలాంటి లాస్ట్ మినిట్ ఉంటే అమ్మాయిలకి మెయిన్గా ఇంట్లో అందరూ తిడుతూనే ఉంటారు. లక్కీగా మా డాడీ తీసుకెళ్లారు కాబట్టి సరిపోయింది. మా ఆయనకైతే ఫుల్ వర్కింగ్, వీక్ డేస్లో ఫుల్ వర్క్ ఉంటుంది. ఇలా షాపులకి వెళ్ళడం అసలు నో వే అనమాట. ఇలాంటప్పుడే మన డ్రైవింగ్ రాదు, చిచ్చి అనిపిస్తుంది. సో ఇక్కడ చాలా పెద్ద కౌన్ బనేగా కరోర్పతి ఇలా ఇన్ని ఆప్షన్లు పెట్టుకున్న షాప్ అబ్బాయిని కూడా 100 questions అడిగి మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంటికి వచ్చాక మా పాప ఇంత కష్టపడుతున్నారు కదా అని చెప్పి ఉప్మా చేద్దామని, జస్ట్ మా డాడీ ఏమంటారు ఇన్ రిటర్న్ ఉప్మా అడుగుతారు అంతే, ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. సో ఉప్మాకి రవ్వ అర్జున్ నేను కలుపుతా, ఉప్మా నేను చేస్తాను, రెసిపీ అడిగాడు. సో అలా కొంచెం సరదాగా మాట్లాడుకుంటే అస్సలు ఓపిక జీరో, అస్సలు లేదు. బట్ జస్ట్ అలా మా నాన్న పాప నా కోసం ఎంత కష్టపడుతున్నాడు. మా అమ్మ కూడా అలా పిల్లలు లిటరలీ మొత్తం చాలా చాలా ఈ మంత్ అంతా చాలా సపోర్ట్ చేశారు మమ్మీ డాడీ ఇద్దరు. ఆ పిల్లల్ని చూసుకొని మా అమ్మ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టిస్తే నేను అప్పుడప్పుడు వెళ్ళి ఇవ్వడం, ఇంతే అనమాట. నేను అసలు చాలా లెస్ ప్రెజెంట్ ఇంట్లో. సో కొంచెం ఓపిక లేకపోయినా కొంచెం వాళ్ళకి ఇష్టంగా చేద్దామని చెప్పి. ఇంకోండి ఇక్కడ అర్జున్ బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు, నా షెఫ్. ఈడు కెమెరా చూడమంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడతాడు, అందుకే నీ మధ్య చూపించాను అనేసాను, వెటకారం ఎక్కువ అనమాట. సో రెసిపీ అయితే చాలా సింపుల్. కరెక్ట్గా రవ్వ బాగా గోల్డ్ కలర్లో వేయించాక మంచిగా పోపేసి టొమాటో కూడా మంచిగా తరుక్కొని చిన్నగా జ్యూసీగా ఉన్న టొమాటో అయితే టేస్ట్ బాగుంటుంది. టొమాటోస్ ఎక్కువ వేస్తే టొమాటో బాత్లో అయిపోతుంది అనమాట. అందుకని జస్ట్ మా ఇంట్లో పెద్దగా నచ్చుకోరు, నాకు ఇష్టంగా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు. సో చేయించి ఇక్కడ అమ్మ అయితే ఆదిత్యకి ఆల్ఫాబెట్స్ అయిపిస్తుంది. ఏం రోజు అయితే జే రాస్తావా? డి ఏ యాంగిల్లో రా అర్జున్, కేర్ఫుల్. పెన్సిల్ బాగా పట్టుకుంటున్నాడు కదా కరెక్ట్గా. అగైన్ రాద్దాం ఇంకో పేజ్లో. అండ్ నేను ఇప్పుడు 3 days ట్రిప్ అనమాట. 25th 26th and 27th 3 days ఉన్నాను అక్కడ ఇషాలో. సో పిల్లల్ని 3 days వదిలేయడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఒక రోజు పూట అలా ఓకే, కానీ 3 days అట్ ఎ స్ట్రెచ్ అంటే మొత్తం ఫ్యామిలీ వదిలేసి నాకు ఫస్ట్ టైం చాలా చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన నార్మల్ లైఫ్ నుంచి స్విచ్ ఆఫ్ అయ్యి కొంచెం మనలో ఉన్న సైలెన్స్ని ఆన్ చేయాలి. దానికి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నిజంగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయడం వల్ల హ్యాపీగా వెళ్ళగలుగుతున్నా. ఆ విషయంలో రియల్లీ బ్లెస్డ్ అనమాట. లైక్
24/7 అన్కండిషనల్ అంటారు కదా, అలాగే ఇప్పుడు అప్పుడు మేము ఎంతసేపు అయితేనే చూసుకుంటాము, రాత్రి నేను పడుకోబెట్టలేను, స్కూల్కి పంపించ, ఇలాంటి ఏం మాటలు ఉండవు అనమాట. పాపం బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ డాడీ ఉప్మా నచ్చింది, కొంచెం సాఫ్ట్గా ఉంది, ఎక్కువ జార్ అయిపోయింది అంటున్నారు అనమాట. అప్పుడు నేను ఆ ప్లేట్ తీసేసుకొని సిమ్లో 1 సెకండ్ నుంచి అప్పుడు ఇచ్చాను. ఇక్కడ మా వాళ్ళిద్దరు జాతర సాంగ్ ఫ్యాన్స్. సో కరెక్ట్గా షర్ట్ పైన పెట్టుకుని ఆ స్టెప్ వేస్తారనమాట. అర్జున్ మామూలుగానే షర్ట్ తింటూ ఉంటాడు ఇంట్లో, నోట్లో పెట్టుకొని అదో పిచ్చి వాళ్ళు పెట్టుంది. అండ్ అది పట్టుకుని ఇద్దరు ఇక్కడ సోఫా కంబెట్ తెచ్చుకొని హాల్లో తెగ ఆడుతున్నారు. వాళ్ళు ఏదో ఒక ఫెస్టివ్ వైబ్లో ఉన్నారు. నేను అన్నారు మీరు ఎక్కడికి వెళ్ళట్లే, పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి, పడుకోండి అంటే పడుకోవట్లే. నాకు కూడా ఏంటంటే ఆ చిన్న మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది కంపన్సేట్ చేసుకోవడానికి వాళ్ళతో ఇంకా ఏ పని, ప్యాకింగ్ కూడా చేసుకోలేదు, ఇంకా వాళ్ళతోనే ఆడుతున్నాను. అలా వాళ్ళు ఎంత గెంతుతే వాళ్ళతో పాటు గెంతున్నా. కాదా మళ్ళీ తప్పు చెప్పిందమ్మా, కూర్చొని చెప్పు. అలెక్సా ఏమైపోయింది? వాట్ డిడ్ యూ డూ? ఆహా, నేర్పించగానే వస్తాయి ఇండియన్స్. డైరెక్ట్గా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ రీసెట్ అయిపోద్ది అని విషయం ఎంత చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోయింది. గ్రేట్ జాబ్. హై ఫై. అది ఏమో, ఏ సాంగ్ కావాలి? బ్రేక్ అయిపోయిందా? ఓకే, ఏ సాంగ్ కావాలి నీకు? ఏ సాంగ్ కావాలి? అవునా, ఇప్పుడు అలెక్సాని ఏ సాంగ్ అడుగుతున్నావు? ఏ సాంగ్ కావాలి నీకు ఇప్పుడు చెప్పురా. ఏం చేస్తున్నావురా? అండ్ ఇంకొక టఫెస్ట్ థింగ్ ఏంటంటే, నాకు మన ఇంట్లో మనం ఉండి ప్యాక్ చేసుకోవడమే మనకు సర్కస్. ఇంట్లో అమ్మాయిలకి మెయిన్గా మనకి ఏవో గుర్తొస్తూ ఉంటే అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలని. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు అక్కడ నాకు ఏం కావాలో 100% ఐడియా ఉండదు, బికాస్ ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి. అండ్ మా ఇంట్లో కొన్ని స్టఫ్ ఉంటాయి, అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని ఉన్నాయి. సో నైట్ అరౌండ్ 11:30-12 అయింది. మా ఆయన తీసుకెళ్ళి నాకు కావాల్సిన కొన్ని థింగ్స్, హెయిర్ డ్రైయర్ అవి అక్కడ ఉండిపోయి అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అండ్ ప్యాకింగ్కి కొన్ని టిప్స్ చెప్తాను. ఆర్గనైజర్ తప్పకుండా పెట్టుకోండి. మీ ట్రెడిషనల్ క్లోత్స్ ఒకలాగా, బయటికి వేసుకెళ్ళి కుర్తీస్ అవి వేరేగా పెట్టుకున్నాను. అండ్ తప్పకుండా స్కిన్ కేర్ నేను క్యారీ చేస్తాను 100%. మనం మినీస్ ఉంటాయి కదా, హ్యాండ్ వాష్, ఫేస్ వాష్ కానీ ఇంకేంటి షాంపూ, సోప్ అలాంటివన్నీ. అండ్ ఇయర్ రింగ్స్, డ్రెస్వి అలా పెట్టేసుకున్నా. సో అన్నెసరీ క్లటర్ వద్దని చెప్పి ఆ డ్రెస్కి సరిపడేవి అందులో పెట్టుకున్నా, ఇలా ప్యాక్ చేసుకున్నా. నాకు పిల్లో నాకు ఇష్టం, అందుకే చిన్న పిల్లో క్యారీ చేస్తాను. అక్కడ ఉండే పిల్లో మీద ఈ పిల్లో పెట్టుకుంటాను అనమాట. సో అలా ఇవన్నీ క్యారీ చేసి పెట్టుకున్నా. మార్నింగ్ 5కి లేచేసాను. రాత్రి 2ంటికి పడుకున్నాను. మీరు ఇందాక చూసిన ఇంట్రో 1 గంటకి షూట్ చేశాను అనమాట. 2ంటికి పడుకొని ఫోన్లో 50 GB ఖాళీ చేశాను. అది చేయడానికి నాకు చాలా టైం పట్టేసింది. సో ఈ టాప్ నేను మ్యాక్స్లో తీసుకున్నా. సో కొంచెం బ్రీజీగా ఉంటుందని ఇది వేసుకున్నాను అనమాట. సో మనం అంత సెమీ వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్, ఇంత మనం వెస్ట్రన్ వేసుకోము ఈ ట్రిప్ మొత్తంలో. క్లోత్స్ కూడా ఖచ్చితంగా కొంచెం కాటన్ అలాంటివి పెట్టుకోవాలి. మన నిద్రమొహం నీరసమొహం కనిపించకుండా ఉండడానికి ఐలైనర్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది అవుట్ఫిట్ చెక్ అయితే. అండ్ డెఫినెట్లీ క్యాష్, అంబ్రెలా, క్యాప్ ఇలాంటివి పెట్టుకుంటే మంచిది. క్యాష్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫోన్ మనం పెట్టేసి ఒక్కోసారి మనీ యూజ్ చేయాల్సి వస్తుంది అందుకని. అండ్ టాయిలెటరీస్ అన్నీ ప్రాపర్గా ప్యాక్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి షాప్స్ దగ్గరలో ఉండవు కదా, వాళ్ళని వీళ్ళని అడిగి టెన్షన్ పడకంటే మనకు కావాల్సిన మెయిన్ నెససరీ ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక ఇంట్లో చేసే టైం లేదు మనకి. సో మంచిగా వేడిగా కాఫీ తాగేస్తున్నాను అనమాట. ఇవాళ ఎవ్వరు లేరు కలపడానికి నాకు. యూజువల్లీ మా డాడీ కానీ మా ఆయన కానీ కలిపిస్తారు. పాపం నాన్న లేపలే, వాళ్ళు నాతో పాటు లేట్గా పడుకున్నారు. మా ఆయన కూడా పాపం ఆయనకి మార్నింగ్ 8 నుంచి రాత్రి 12 వరకు కాల్స్ ఉంటున్నాయి. అందుకని ఎందుకులే లేపడం అని చెప్పి ఇంకా నేను వెళ్ళే ముందు కదిపాను అనమాట. 6:30కి అలా లేపాను. వీడు బుజ్జోడు ఇలా పడుకున్నాడు, చిన్న వినాయకుడు. అందరూ కృష్ణుడితో పోలిస్తారు కదా, నాకు ఆదిత్యం చూస్తే వినాయకుడిలో అనిపిస్తాడు. నాకు హ్యాపీ
Virginia Tapua. Get up. Hi. Hi. అర్జున్కి చెప్పాను అనమాట, ఇలా 3 days వెళ్తున్నాను, ఐ విల్ బి బ్యాక్ అని. వాడికి ఏ స్టేట్ ఏ కంట్రీ అని అడుగుతున్నాడు. కంట్రీ కాదురా పక్కనే తమిళనాడు వెళ్తున్నాను అని చెప్పి. అంటే కొత్త పేరు కదా విన్నాం. సో టైంకి అయితే స్టార్ట్ అయిపోయాను హ్యాపీగా. మా ఇంటి దగ్గర మంచిగా బ్రేక్ఫాస్ట్ ఇది ఉంటుంది, చిన్న బడ్డీ బాగుంటుంది, చాలా ఇంట్లో లాగా ఉంటుంది. అక్కడికి ఎయిర్పోర్ట్లో వెళ్ళి అంతని డబ్బులు పెట్టి నచ్చని తినడం ఎందుకని చక్కగా ఇడ్లీ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచే మనం ఒక సాఫ్ట్ ఫుడ్ అలవాటు చేసుకుంటే బెటర్, జర్నీలో హాయిగా ఉంటుందని చక్కగా 4 ఇడ్లీలు తీసుకుని అలా కార్లో, ఇంకా టైం లేదు కదా, వెళ్తూ తినేసాను అనమాట. ప్లేట్ తెచ్చేసుకొని కార్లో పెట్టుకొని తింటూ వెళ్ళాను. నేను ఎప్పుడైనా ట్రిప్స్ ఉన్నాయంటే ఫుడ్ చాలా కేర్ తీసుకుంటానండి. ముందు రోజు కూడా మంచిగా తింటాను అనమాట. బయట కూడా తిన్నా సెలెక్టివ్గా మంచి సేఫ్ ఫుడ్స్, అది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం వెళ్తున్న ప్లేస్ దగ్గర మనం ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలంటే హెల్త్ బాగుండాలి, అది మ్యాటర్ అనమాట. అండ్ ఈ ట్రిప్ జస్ట్ ఇది ఒక ప్లేస్కి వచ్చాం ఎక్స్పీరియన్స్ అలాంటిది కాదు. ఇట్స్ లైక్ లైఫ్ చేంజింగ్. అంత ఇన్స్టెంట్గా అయిపోతుందా అంటే ఇఫ్ యూ అలౌ యువర్ మైండ్ అండ్ బాడీ టు అబ్జార్బ్ ద గుడ్నెస్ ఇట్ విల్ హ్యాపెన్. సో నా వ్లాగ్స్ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను నెరేట్ చేసే విధానం ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ వ్లాగ్స్ ఎంజాయ్ చేస్తారు. ఈషా ఫౌండేషన్కి మనం నార్మల్ డేస్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఎన్రోల్ చేసుకుని వెళ్ళడం అవన్నీ ఒకటి, శివరాత్రికి వెళ్ళడం ఒకటి, డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంచెం ప్రోటోకాల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో టైం జోన్ కూడా ఉంటుంది. లైక్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఈ టైంకి క్లోజ్ ఉంటాయి, ఓపెన్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఈసారి నేను షేర్ చేసే ఎక్స్పీరియన్స్ శివరాత్రికి ఎలా ఉంటుందని. సో నేను నెక్స్ట్ టైం తప్పకుండా ఇంకోసారి విజిట్ చేస్తాను, ఏమైనా ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకొని, ఇన్నర్ ఇంజనీరింగ్ కానీ ఏమన్నా. సో అప్పుడు ఇంకా డీటెయిల్గా కూడా చెప్తా. సో ఇప్పుడు శివరాత్రి ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది ఏంటని నెక్స్ట్ వీడియోస్లో చూద్దరు. కానీ నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది అండ్ చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అనమాట. సో ఇక్కడైతే బ్యాగ్ వేస్తున్నా, ఇది ఒక టెన్షన్. మళ్ళీ ఎక్కడ 15 kgs వస్తుందో నేను బ్యాగ్ ప్యాక్ కూడా తెచ్చుకోలేదు, అది నేను చేసిన తప్పుగా. తప్పకుండా ఇలా అయినా టెంపుల్ దానికి వెళ్తున్నప్పుడు మనం బ్యాగ్ ప్యాక్ చిన్నది పెట్టుకోవడం బెటర్, అక్కడికి వెళ్ళాక యూజ్ అవుతుంది. ఇక్కడైతే బ్యాగ్ జస్ట్ 12 kgs అంతా వచ్చినట్టుంది. సో సేఫ్ అనమాట మాదిరి ఇవాళ. సో చిన్న హ్యాండ్ బ్యాగ్, ఇది నెక్ పిల్లో కూడా తెచ్చుకున్నాను. సో 2025లో సోలో ట్రావెల్ చేయాలి, అసలు ముందు ట్రావెల్ చేయాలి, వీలైతే సోలో ట్రావెల్ చేయాలన్న నా కోరిక ఇలా ఇషాతో స్టార్ట్ అయ్యింది. సో శివరాత్రి సెలబ్రేషన్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆదియోగి దగ్గర ఆ ప్రెమిసెస్లో కొంతసేపు అలా మనం ఉండే అవకాశం వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎగ్జైటెడ్గా ఉంది. నా హార్ట్ అండ్ లెన్స్ త్రూ నా ఎక్స్పీరియన్స్ మీకు కూడా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. సీ యూ ఆల్ వెరీ సూన్. బాయ్.